రిటైర్ అయిన వాళ్ళతో పట్టుకొస్తారు, ఏం వదిలిపెట్టరు. కక్ష సాధింపు రౌడీజం ఫ్యాక్షనిజాన్ని పోలీస్ ప్రోత్సహిస్తే, పోలీస్ అనేటటువంటి ధర్మం తప్పితే, ఆ తర్వాత వాళ్ళ మీద సానుభూతి చచ్చిపోతే, ఆ తర్వాత వాళ్ళని ఏం చేసినా ఎవడేమండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ లాగా ఉండు. ఎస్, నేను ఏమండి వాళ్ళకి కార్పొరేషన్లో 17 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ద్వారా వాళ్ళని రానియండి, మీ వైపు వస్తే తీసుకోండి, లేకపోతే పోండి, అంతే, మాకు సంబంధం లేదు. అది మీరు లోపల మాట్లాడుకోండి. బయట కనుక వాళ్ళ మీద చెయ్యేస్తే ఊరుకో, లేదా వాళ్ళని మీరు ఆపితే ఊరుకోం మేము అని చెప్పాల్సింది ఎవరు? ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బహిరంగంగా గుంజుతున్నారా? ఏందది? పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారా? నువ్వు వినంటారా మాట? ఎలా కరెక్ట్ అవుతుంది నీకు? ఏ విధంగా జెన్యూన్ అవుతుంది అది? రాబోయేటటువంటి రోజుల్లో ఒకటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం నేను ఈ పనులు చేయలేనండి, ఇట్లాంటి తప్పుడు పనులు, ఇది తప్పుడని తెలుసుగా నీకు. నువ్వు నీ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? నిజాయితీగా ఉండమని, నిర్భయంగా ఉండమని, ధైర్యంగా ఉండమని, సమాజానికి రక్షణ కల్పించమని, బాధితుడికి రక్షణ కల్పించమని, నువ్వే బాధ పెట్టమని. ఆ ప్రాబ్లం ఉంది. రేపు పొద్దున్న నేను సెటరేట్ చేస్తాను అనే నమ్మకం కదా మనకు కావాల్సింది. కానీ ఏ క్షణంలో మనకి నమ్మకం ఉంటుందో, భద్రత ఉండదో అనుకుంటే, ఇవాళ రోజున ఏ కంప్లైంట్ పెట్టాలన్నా, ఏ పార్టీనా ఏంటి అనేటటువంటి లెక్కేసుకుంటే పోలీసులు, ఇంకేం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడు? మ్యాక్సిమం నేను అనే పాయింట్ ఏంటంటే, అయితే గీతే లైమ్ లైట్లో లేనటువంటి రికార్డు బ్యూరోలోనో, లేకపోతే కనుక అదేది ట్రైనింగ్ సెంటర్లోనో ఇట్లాంటి పోస్టులు వేస్తారు, అంతే కదా. అంతకు మించి ఏం చెయ్యరు కదా. పోనీ ఇప్పుడు ఈ అధికార పక్షం వీళ్ళతో లాలూచీ పట్టడం వల్ల నీకు ఏం పోస్ట్ వస్తుంది? ఓ ప్రైమ్ స్టేజ్లో ఎస్ఐ పోస్టో, ప్రైమ్ స్టేజ్లో